హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే ప్రాబ్లం వచ్చేసి చాప్టర్ 1 నుంచి ఎక్సర్సైజ్ నెంబర్ 1.5 నుంచి థర్డ్ ప్రాబ్లం అనమాట. దీనిలో మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్లో, ఎవాల్యుయేట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇఫ్ ఇట్ ఈజ్ గివెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ బేస్ టు 3 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ బేస్ టు 5 అనమాట. అంటే ఏమంటున్నారంటే ఇచ్చిన క్వశ్చన్ని ఎక్స్ అండ్ వై టర్మ్స్లో మనం రిప్రజెంట్ చేయాలి. అలాగే ఎక్స్ వాల్యూ వై వాల్యూస్ అనేవి ఇక్కడ ప్రజెంట్ చేశారు. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి, లాగ్ బేస్ టు 15 అనమాట. 15ని మనం ఎలా రాసుకోవచ్చు, లాగ్ బేస్ టు 15ని 3 into 5లా రాసుకోవచ్చు కదా. ఓకేనా, 3 into 5లా రాసుకున్నాం. దాన్ని ఎలా రాసుకోవచ్చు, మళ్ళీ లాగ్ ఏ ఇంటూ బీలా ఉంది కదా. సో లాగ్ బేస్ టు 3 ప్లస్ లాగ్ బేస్ టు 5 అనమాట. ఇది ఎలా ఉంది, మళ్ళీ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఓకేనా, సిన్స్ ఇక్కడ మనం ఏం ఫార్ములా యూజ్ చేసాం, సిన్స్ లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి అనమాట. ఓకేనా. సో మనము నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఇలా రాసుకున్నాం కదా. సో దీని వాల్యూ ఏంటి, ఎక్సే కదా. నెక్స్ట్ దీని వాల్యూ వచ్చేసి వై. సో ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ ప్రాబ్లం. సెకండ్ క్వశ్చన్ ఏం మెన్షన్ చేశారు, లాగ్ బేస్ టు 7.5 అనమాట. ఓకేనా, 7.5 లాగ్ ఆఫ్ బేస్ టు 7.5 ఎలా రాసుకోవచ్చు, 75/10లా రాసుకోవచ్చా. పాయింట్ ఉంది కాబట్టి డెసిమల్ని ఫ్రాక్షన్స్లా కన్వర్ట్ చేసాం. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది, 5 2s are 10, 5 1s are 5, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడికి వస్తే 5 5s are 25. ఓకేనా. సో లాగ్ బేస్ టు 15/2 అనమాట. ఓకేనా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 15/2ని ఏ బై బి ఫామ్లో ఉంది. ఏ బై బి ఫామ్లో ఉందంటే ఎలా రాసుకుంటాం, లాగ్ బేస్ టు 15 మైనస్ లాగ్ బేస్ టు 2 అనమాట. ఓకేనా. ఫార్ములా మనం ఏం యూజ్ చేసాం, లాగ్ ఆఫ్ ఏ బై బి అనమాట ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏ మైనస్ లాగ్ బి. ఓకేనా, ఈ ఫార్ములా యూజ్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ స్టెప్, లాగ్ బేస్ టు 15 ఎలా రాసుకోవచ్చు, 3 into 5 అనమాట. ఓకేనా, మైనస్ లాగ్ బేస్ టు 2 ఫామ్ ఏంటి, 1 కదా. సిన్స్ లాగ్ బేస్ ఏ ఈక్వల్ టు 1 అనమాట. ఈ ఫార్ములాని యూజ్ చేసాం దీన్ని. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది, లాగ్ ఏ ఇంటూ బి లాగా ఉంది కదా. సో లాగ్ బేస్ టు 3 ప్లస్ లాగ్ బేస్ టు 5 అనమాట మైనస్ 1. సిన్స్ ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేస్తాం, సిన్స్ లాగ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి లాగ్ ఏ బి అనమాట. ఓకేనా, ఈ ఫార్ములాని యూజ్ చేసాం ఇక్కడ. ఓకే. సో ఇది ఎలా ఉంది ఇప్పుడు, 2^3 లాగ్ బేస్ టు 3 అనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ కదా. నెక్స్ట్ బేస్ టు 5 వై. సో ఎక్స్ ప్లస్ వై మైనస్ 1 అనమాట. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు ఇక్కడ, లాగ్ బేస్ టు 60. ఓకేనా, లాగ్ బేస్ టు 16 ఎలా రాసుకోవచ్చు మనము, 12 into 5 లాగా రాసుకోవచ్చు. ఓకేనా, 12 into 5లా రాసుకున్నాము. ఇప్పుడు ఏ ఇంటూ బీలా ఉంది కదా, అంటే ఏం అప్లై చేయాలి, సేమ్ ఇదే ఫార్ములానే అప్లై చేస్తున్నాం ఇక్కడ. సో ఏమవుతుంది, లాగ్ బేస్ టు 12 ప్లస్ లాగ్ బేస్ టు 5లా కన్వర్ట్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ 12 ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, లాగ్ బేస్ టు 12 ఎలా రాసుకోవచ్చు, 3 into 4లా రాసుకోవచ్చు. రైట్, 3 into 4 ప్లస్ లాగ్ బేస్ టు 5 యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం. నెక్స్ట్ లాగ్ బేస్ టు 3 into 5 అంటే ఏ ఇంటూ బీలా ఉంది, అంటే 3 ప్లస్ లాగ్ బేస్ టు 4 అనమాట ప్లస్ లాగ్ బేస్ టు 5. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ స్టెప్ ఏం రాసుకుంటాం మనము, లాగ్ బేస్ టు
ఎంత వచ్చింది 3 వచ్చింది. నెక్స్ట్ ప్లస్ లాగ్ బేస్ టు 4 ప్లస్ లాగ్ బేస్ టు 5 అనమాట. ఓకేనా. నెక్స్ట్ లాగ్ బేస్ టు 3 యాస్టీజ్ ఉంచేసి లాగ్ బేస్ టు 4ని ఎలా రాసుకోవచ్చు 2 × 2లా రాసుకోవచ్చా. నెక్స్ట్ ప్లస్ లాగ్ బేస్ టు 5 అనమాట. లాగ్ బేస్ టు 3 ప్లస్ లాగ్ బేస్ టు 2 ప్లస్ లాగ్ బేస్ టు 2 ప్లస్ లాగ్ బేస్ టు 5 అనమాట. ఇది ఎలా రాసుకున్నాము a × b అంటే a + bలా రాసుకుంటాం లాగ్ ఆఫ్. ఓకేనా. సో ఇదేమవ్వాలి x అవుతుంది. ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ లాగ్ ఇదేమవుతుంది y అవుతుంది అనమాట. ఓకేనా. సో x ప్లస్ y ప్లస్ 2 ఇక్కడ 1 ఎలా వచ్చిందో అర్థమైందా మీకు. లాగ్ a బేస్ a ఎలా రాసుకుంటాం దీన్ని 1లా రాసుకుంటాం. ఏ ఫార్ములా అప్లై చేసాం మనం ఈ ఫార్ములాను అప్లై చేసాం. ఓకేనా. కమింగ్ టు ఫోర్త్ ప్రాబ్లం మనకేమి ఇచ్చారు లాగ్ బేస్ టు 6750 అనమాట. ఓకేనా. దీనికి మనం ఏం చేయాలి ఇది హై నెంబర్ ఉంది అంటే గ్రేటర్ నెంబర్ ఉంది. సో దీనికి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుందాం. ఎలా చేసుకుందాం లాగ్ బేస్ టు 675 × 10లా రాసుకోవచ్చా. అలా రాసుకున్నాను నేను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను దీనికి నేను లాగ్ ఆఫ్ బేస్ టు 675 ప్లస్ లాగ్ బేస్ టు 10లా రాసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు లాగ్ 675ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసి రాసుకున్నాం. అంటే ఎంత ఇక్కడ 2 తోటి అవుతుందా 2 తోటి అవ్వదు. నెక్స్ట్ 3 2s 6 నెక్స్ట్ 3 2s 6 1 ఇక్కడ వస్తే 3 5s 15 నెక్స్ట్ 3 టేబుల్ 3 7s 21 1 ఇక్కడ వస్తే 3 5s 15 నెక్స్ట్ 3 టేబుల్ 3 2s 6 3 5s నెక్స్ట్ 5 5s 25 5 1s. ఓకే. సో ఎలా రాసుకోవచ్చు లాగ్ బేస్ 2 × 3 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ ప్లస్ లాగ్ ఆఫ్ బేస్ టు 10 అనమాట. ఓకేనా. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు a × bలా ఉంది కదా లాగ్ బేస్ టు 3 క్యూబ్ ప్లస్ లాగ్ బేస్ టు 5 స్క్వేర్ ప్లస్ లాగ్ బేస్ టు 10 అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది ఎలా ఉంది లాగ్ a పవర్ m లాగా ఉంది అంటే ఎలా రాసుకోవచ్చు లాగ్ అంటే m × లాగ్ aలా రాసుకోవచ్చు కదా. సో అదే అప్లై చేశాను ఇక్కడ. సేమ్ దీనికి కూడా 2 లాగ్ బేస్ టు 5 ప్లస్ లాగ్ టు 10 అనమాట. ఓకేనా. ఇక్కడ ఎలా ఉంది ఇది లాగ్ బేస్ టు 3 అనేది x కదా 3x ప్లస్ ఇక్కడ y 2y ప్లస్ నెక్స్ట్ ఏముంది లాగ్ బేస్ టు 10 అనమాట. 10 ఎలా రాసుకోవచ్చు మనము లాగ్ బేస్ టు 2 × 5లా రాసుకోవచ్చు కదా అదే రాసుకున్నాను. నెక్స్ట్ లాగ్ బేస్ టు 2 ప్లస్ లాగ్ బేస్ టు 5 అనమాట. ఓకేనా. a × b అంటే a + b ఫామ్లోకి రాసుకున్నాం. నెక్స్ట్ 3x ప్లస్ 2y ప్లస్ 1 ఎందుకు a సేమ్ అదే ఫార్ములా ప్రీవియస్ అప్లై చేసాం కదా ఇక్కడ సేమ్ ఫార్ములాని ఇక్కడ కూడా అప్లై చేసాం. ఓకేనా. నెక్స్ట్ ఇది ఏమవుతుంది y అవుతుంది. సో 3x ప్లస్ 3y ప్లస్ 1 అనమాట. ఇక్కడ 2 ఇక్కడ 1 అంటే టోటల్ 3y's ఉన్నాయి. సో 3x ప్లస్ 3y ప్లస్ 1 అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెక్ గర్ల్ టు మ్యాథ్ గర్ల్.